మహిళలకు సంబంధించి మెనోపాజ్ తీరుతెన్నులను నేటి ఆరోగ్యమే మహాభాగ్యంలో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ పి గిరిజ కొన్ని అంశాలను వివరించారు. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. పెరిమెనోపాజ్ అంటే మెనోపాజ్కి ముందు ఉండే స్థితి అన్నమాట. మామూలుగా అందరికీ 46.5 సంవత్సరాలకి మెనోపాజ్ వస్తుందన్నమాట యావరేజ్గా. అంటే మామూలుగా 50 ఇయర్స్ వరకు కూడా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. 50 ఇయర్స్ తర్వాత కనుక మెనోపాజ్ వస్తే అది ఎక్కువ రోజులు మనకి బ్లీడింగ్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. మామూలుగా 50 ఇయర్స్కి బయస్లో అయిపోతాయి, దాన్ని మెనోపాజ్ అంటారు. దాని ముందు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు నుంచి కూడా ఈ పెరిమెనోపాజల్ స్టేట్ అనేది ఉంటుంది. పెరిమెనోపాజల్ స్టేట్ అంటే మెనోపాజ్ వచ్చే సమయం మనకి తెలుస్తుంది అనమాట. అంటే నెలలు బయస్లు లేటుగా రావటం, 2 నెలలకోసారి 3 నెలలకోసారి రావటం, మళ్ళీ బ్లీడింగ్ 4 రోజులు 5 రోజులు అయ్యేది తక్కువగా అవటం అనమాట. అంటే 2 రోజులు 3 రోజులు వచ్చి ఆగిపోవటం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా జరిగితే అది పెరిమెనోపాజల్ స్టేట్ అనమాట. తర్వాత తొందరగా ఒక్కోసారి హార్మోనల్ చేంజెస్ కూడా కొంతమందికి వస్తాయి. ఒళ్ళు బాగా చెమటలు పట్టడం, ఒక్కసారి ఒళ్ళు హీట్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి దగ్గిన తుమ్మిన మూత్రం పడిపోవటం, సంభోగ సమయంలో నొప్పి రావటం, తర్వాత బీపీ, షుగరు, డయాబెటీస్ అలాంటివి రావటం, వెయిట్ గెయిన్ ఉంటుంది, పొట్ట పెరగటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సామాన్యంగా ఆడవాళ్ళకి గుండె జబ్బులు చాలా తక్కువగా వస్తాయి. దానికి కారణం ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనమాట. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఆడవాళ్ళలో ఎముకల బలానికి కానీ, స్కిన్ సౌందర్యానికి కానీ, పంటి దంత సౌందర్యానికి, మన కంటి చూపు బాగుండటానికి అన్నిటికీ కూడా ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. గుండె జబ్బులు రాకుండా, డయాబెటీస్ రాకుండా, ఆస్టియోపోరోసిస్ అనేది రాకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే పెరిమెనోపాజ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఎముకలు బలహీనపడుతూ ఉంటాయి, బ్యాక్ ఏక్ వస్తుంది, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, డయాబెటీస్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి పెరిమెనోపాజల్ ఏజ్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి అవన్నీ కూడా చెక్ బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటివన్నీ కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలి. పెరిమెనోపాజ్లో ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే కనుక దానికి తగ్గ మందులు కూడా వాడాలన్నమాట. ఒకవేళ హార్మోనల్ సిమ్టమ్స్ ఉంటే ఈస్ట్రోజన్ మెనోపాజ్ అంటే ఈస్ట్రోజన్ తగ్గిపోవటం అనమాట. ఈస్ట్రోజన్ అనేది మన అండాశయాల్లో ఉత్పత్తి అవుతుంది. అది ఇంకా ఉత్పత్తి అవ్వదు అనమాట. మెల్లిమెల్లిగా తగ్గిపోతూ పెరిమెనోపాజల్ స్టేట్లో మనకి మెనోపాజ్ వచ్చేటప్పటికి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అసలు ఉత్పత్తి అవ్వదు అనమాట. దాని మూలంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కానీ దీనికి కూడా కొంచెం అది మన చిన్న జాగ్రత్తలు కనుక తీసుకుంటే షుగరు, డయాబెటీసు, హైపర్ టెన్షన్, బీపీ అలాంటివి రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. ఈ పెరిమెనోపాజ్ టైంలో ఎక్కువ ఆందోళనగా ఉంటారనమాట స్త్రీలు. చిన్న చిన్న విషయాలకి విసుక్కోవటం, కోపం రావటం, లేకపోతే ఎవరైనా ఇంటికి పిల్లలు స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చినా కూడా, జాబ్ నుంచి ఆలస్యంగా వచ్చినా, పిల్లలు తొందరగా ఇంటికి రాపోయినా, లేకపోతే బయటికి ఎక్కడికి వెళ్ళినా, బండి మీద వెళ్ళినా ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటారనమాట. ఇది అందరూ చేదస్తంగా కొట్టిపడేస్తూ ఉంటారు. కానీ వాళ్ళలో ఉండే హార్మోన్స్ ప్రాబ్లం వలన ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి పెరిమెనోపాజ్ టైంలో కానీ, మెనోపాజ్ టైంలో కానీ స్త్రీలకి కుటుంబం అంతా అండగా ఉండి ఇటువంటి సిమ్టమ్స్ అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ స్టేటస్, వాళ్ళ స్థితిని గ్రహించి వాళ్ళని కొట్టిపారేయకుండా, చేదస్తమని కొట్టిపారేయకుండా వాళ్ళ సిమ్టమ్స్కి వాల్యూ ఇచ్చి వెంటనే డాక్టర్ని సంప్రదించి ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా మనకి సాల్వ్ అవుతుందన్నమాట. మానసికమైన ప్రాబ్లమ్స్ కానీ, యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే బీపీ, షుగర్ అవి చెక్ చేయించుకొని వాటికి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్ ఉంటాయి, హార్మోన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. కొంతమందికే ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ అనేవి అవసరం అవుతాయి. అందరికీ హార్మోన్ ట్యాబ్లెట్స్ వరకు వెళ్ళనాల్సిన అవసరం ఉండదు.
ఇంకా యూరినరీ ప్రాబ్లమ్స్, తుమ్మినా తగ్గినా యూరిన్ లీక్ అయిపోవటం, లేకపోతే యూరిన్ ఆపుకోలేకపోవటం, బాత్రూమ్కి వెళ్ళే టైం కూడా కొంతమందికి ఆగదనమాట. యూరిన్ వస్తుంది అనుకోగానే వెంటనే బాత్రూమ్కి వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే ఆగదనమాట. అలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. వాటి కొన్నిసార్లు ట్యాబ్లెట్స్తో ఆ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. తగ్గకపోతే లేజర్ ట్రీట్మెంట్, లేటెస్ట్ ఎంసెల్లా చైర్ అని, లేజర్ ట్రీట్మెంట్ అని ఉంటాయన్నమాట. అవి తీసుకుంటే కనుక మనకి వెజైనా రీజువినేషన్ జరిగి వెజైనా ఈస్ట్రోజన్ ఈస్ట్రోజన్ లేకపోవటం వలన జరిగిన డ్యామేజ్ అంతా మళ్ళీ క్లియర్ అయిపోయి న్యూ వెజల్స్ ఫామ్ అయిపోయి న్యూ టిష్యూ ఫామ్ అయ్యి వెజైనా అంతా కూడా లోకల్ ఇమ్యూనిటీ పెరిగి వెజైనా టైట్గా పూర్వపు స్థితిలోకి వస్తుందన్నమాట. అలాంటి లేజర్ ట్రీట్మెంటు, లేకపోతే ఎంసెల్లా చైర్ అని వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట. ఎంసెల్లా చైర్లో కూర్చుంటే, ఇట్లాంటి చైర్లో దాని మూలన మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ రావటం వలన మనకి వెజైనా చుట్టూ యానస్ చుట్టూ కూడా కండరాలు స్టిమ్యులేట్ అయ్యి బాగా కీగిల్స్ ఎక్సర్సైజ్ కొన్ని వేల సార్లు మనం మామూలుగా చేయలేము, కానీ ఎంసెల్లా చైర్లో కూర్చుంటే దానంతట అదే ఆ కీగిల్స్ ఎక్సర్సైజ్ కొన్ని వేల సార్లు జరిగేటట్లు చేయటం వలన అక్కడ మజిల్స్ బాగా పట్టుతో పెరిగి మనకి యూరిన్ లీకేజ్ కానీ మోషన్ లీకేజ్ కానీ లేకుండా ఉంటాయి అన్నమాట. అసలు టైంలో కానీ మెనోపాజ్ టైంలో కానీ స్త్రీ తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి కొన్ని జాగ్రత్తలు తీసుకొని అసలు మెనోపాజ్ అవునా కాదా అని చూసుకొని, ఈ బయస్లాగిపోవటం మెనోపాజ్ మూలానే కాదు, ఇంకా కొన్ని ఓవేరియన్ ట్యూమర్స్ ఉండటం మూలాన కూడా బయస్లాగిపోతాయి. కాబట్టి కన్ఫర్మ్ చేసుకోవాలి అసలు మెనోపాజ్ అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని, మెనోపాజ్ సిమ్టమ్స్ అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటే కనుక మనకి మెనోపాజ్ కూడా చాలా స్మూత్గా జరిగిపోతుంది.